ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డ అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసం నేను ప్రచారం చేసినప్పుడు చెప్పిన, ప్రతి దేవుని మీద ఒట్టేసి చెప్పిన, ఇవి తప్పకుండా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది అని చెప్పిన. మీ ఇంటికి అప్లికేషన్ ఎట్లయితే తెచ్చిస్తున్నానో అట్లనే గ్యారంటీ పథకాలు కూడా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇది ప్రజా సంక్షేమం ఉన్న ప్రభుత్వం. చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఎన్నుకోగానే పాత ముఖ్యమంత్రి ఇంటి దగ్గర గడిలుండే మొత్తం ఫస్ట్ అవి తీపిచ్చేసి, ఆయన ఇల్లు ఒక దళితునికి మా డిప్యూటీ సీఎంకు ప్రగతి భవన్ను ఇచ్చిండు. అంటే ఎంత ఇది ఉంటుంది చూడండి. కాంగ్రెస్ పరిపాలన అంటే ముఖ్యమంత్రి విధానం ఎట్లున్నదో చూడండి. మరి ఇంత డైనమిక్ ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని చాలా ముంగలికి తీసుకుపోయే బాధ్యత ఆయన మీద ఉన్నది. కానీ ఈ 10 ఏళ్లలో పోయిన 10 ఏళ్లలో ఏమవుతున్నదో చాలా ఆర్థిక నష్టాలు చాలా జరిగినాయి. అవన్నిటిని భర్తీ చేసుకుంటా మరి సంక్షేమ కార్యక్రమాలు ముంగలు తీసుకుపోవాలంటే చాలా కష్టమైన పని. అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలివితేటలతో తప్పకుండా ఈ 5 ఏళ్లలో ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు 6 గ్యారంటీలతో పాటు ఈ ప్రభుత్వంలో ఉన్న మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో అవి కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా నేను మీ ఎమ్మెల్యేగా ఆ విధంగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏ అవసరం ఉన్నా కూడా మీ ఇంటికి సంబంధించింది కానీ, మీ వార్డుకు సంబంధించింది కానీ, ఈ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ ఏదున్నా ఇక్కడ చైర్మన్ ఉన్నది, మనకి సుధాకర్ రెడ్డి ఉన్నాడు, తర్వాత కలెక్టర్ గారు అయితే మంచి కలెక్టర్ ఉన్నాడు, మన ప్రాంతానికి ఇమీడియట్గా స్పందిస్తాడు, సమస్యలు పరిష్కారం చేస్తాడు. మరి అదేవిధంగా నేను కూడా ఇదేంటి మన ఎమ్మెల్యే ఇల్లు ఉన్నది కదా, ఏమంటారు నేను క్యాంప్ ఆఫీస్, అది తయారు కాగానే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. అందరూ రావద్దమ్మా, గౌరవ స్పీకర్ గారికి అందించడం జరుగుతుంది. దయచేసి అందరు కూర్చోవాలి.